ఓం జ్ఞానాంజనశిలాకాయ శిష్యచిత్తాపహారిణే పరబ్రహ్మస్వరూపాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 17వ అధ్యాయము. మునికన్య కప్పగా మారిన విధము. కప్పరూపమున వదిలిన స్త్రీ తన వృత్తాంతమినిట్లో చెప్పదొడంగెను. ఓ మహర్షి, మాది గోదావరి నదీ తీరమున ఉన్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. మాది సద్బ్రాహ్మణ వంశము. మా నాన్న సదాచార సంపన్నుడు. నన్ను కావేరి నదీ తీరమందున్న జ్ఞానానందులను వానికిచ్చి పెళ్లి చేశాడు. నా భర్త వేదాంగ కోవిదుడు, మహాజ్ఞాని. పెళ్లి కాగానే నన్ను అత్తవారింటికి పంపారు. మా కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సుఖంగా గడిచిపోతోంది. ఇంతలో మాఘమాసం ప్రవేశించింది. అంతటా నా భర్త మంజుల మాఘమాసం ప్రవేశించింది. ఇది అత్యంత పుణ్యమాసం. పవిత్రమైన ఈ కాలాన్ని మనం దుర్వినియోగం పరచరాదు. నా బాల్యం నుండి ఈ మాఘమాసమందు క్రమం తప్పకుండా మాఘస్నానాలు చేసి పూజలు చేయుచునే ఉన్నాను. కావున మనమిద్దరము ఈ మాఘమాస స్నానాలను తప్పక చేయవలసిందే. ప్రతిదినము కావేరి నదిలో స్నానం చేసి పూజలు నిర్వహించుము. ఈ నెల రోజులు ప్రతిదినము ప్రాతకాలమందే లేచి కాలకృత్యమును తీర్చుకుని సూర్యోదయమైన వెంటనే నదిలో స్నానము చేయుదుము. నది వద్దనే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమను, లక్ష్మీనారాయణుల ప్రతిమను ఉంచి పూజ గావించెదము. ధూప దీప నైవేద్యాదులతోనూ, సుగంధ పరిమళ ద్రవ్యములతోనూ, పుష్పాక్షతలతోనూ, మిక్కిలి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యమిడి నమస్కరించి వద్దాం. తులసి తీర్థాన్ని పుచ్చుకొని పవిత్రులమవుదాము. ఇంటికి వచ్చిన పిదప మాఘపురాణమును, శ్రీమన్నారాయణ భజనలను చేద్దాం. దీనివలన మనమిద్దరకు పుణ్యఫలము దక్కుటయేగాక నీ 5వ తనము కూడా వర్ధిల్లగలదు అని చెప్పాడు. నా భర్త చెప్పినదంతా విన్నా నాకు విసుగు పుట్టింది. నా భర్తను చులకనగా చూస్తూ, ఏమిటి, నేను నీతో పాటు ఈ చలిలో స్నానం చెయ్యాలా? బాగానే ఉంది. ఏలేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదన్నట్లు భర్త దగ్గరన్నా సుఖపడుదామని వస్తే ఇక్కడ కూడా నాకు పూజ పునస్కారాలేనా? నేను రాలేను. పుణ్యం మాట దేవుడెరుగు. ఈ మాఘమాసమంతా చలి విపరీతంగా ఉంటుంది. చన్నీటి స్నానం చేసే గుటుక్కమనటం ఖాయం. కావున నేను రాలేను. అయినా ఎందుకొచ్చిన ఈ పూజలు పునస్కారాలు? వీటి వల్ల ధననష్టం తప్ప మనకు ఒరిగేదేమీ లేదు. కావున నా మాట విని నీ అభిప్రాయాన్ని మార్చుకో. సుఖం ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్నెందుకు పెట్టుకుంటావు అంటూ హీనంగా మాట్లాడాను. నా భర్త కడు శాంత స్వభావుడు. అందుచే హద్దు మీరి మాట్లాడాను. ఆగ్రహించిన నా భర్త, వసే పాపాత్మురాల, సద్బ్రాహ్మణ కుటుంబము నుంచి వచ్చిన నీవు నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంతటి మూర్ఖురాలి వనుకోలేదు. దైవ ద్వేషితవని తెలిస్తే నిన్నసలు పెళ్లి చేసుకొనకపోదును. నీవింక నాతో ఉండరాదు. దైవాన్ని దూషించేవారికి నా ఇంట స్థానం లేదు. పో. మాఘమాస వ్రతం నీకంత హీనంగా కనబడిందా? నీ పాపము నిన్ను శిక్షించగా మానదు. భర్తననే గౌరవం కూడా లేకుండా ప్రవర్తించిన నీవు కృష్ణానది తీరమందలి రావి చెట్టు తర్రలో మండూకమై పోవుదువుగాక అని శపించాడు. నా భర్త శాపము నన్ను భయపెట్టింది. నేనెప్పుడు నా భర్త ముఖంలో అంతటి కోపాన్ని చూడలేదు. గదగజ వణికిపోయాను. నా భర్త పట్ల నేను చేసిన తప్పును గ్రహించాను. జ్ఞానోపదేశమై నాత నేను కన్నుమిన్ను గానక ప్రవర్తించాను. మూర్ఖత్వంగా మాట్లాడాను. నా తప్పు మన్నించి నాకు శాప విముక్తి ప్రసాదించండి స్వామి. పశ్చాత్తాపముతో పరితపించి పోతున్నాను కనుక నా యందు దయ ఉంచి మరలా మిమ్మల్నెట్లు కలుసుకోగలను సెలవీయండి అంటూ నా భర్త పాదాలపై పడి
దుఃఖిస్తూ పరిపర విధాల ప్రార్థించాను. కొంతసేపటికి శాంతించిన నా భర్త మంజుల శాపాన్ని వెనక్కి తీసుకోవటం సాధ్యపడదు కనుక శాప విమోచనమునకు మార్గం చెబుతాను విను. ఉత్తముడైన గౌతమ మహర్షి తన శిష్యగణంతో పుణ్యతీర్థాలలో స్నానం ఆచరిస్తూ కొంతకాలానికి మాఘమాసములో కృష్ణానదీ తీరాన్ని చేరుతారు. నీ ఉన్న ఆ చెట్టు క్రింద మాఘమాస వ్రతాన్ని పూజలను చేస్తారు. అప్పుడు నీవు ఆయనను దర్శించినచో శాప విముక్తి కలుగును అంటూ శాప విమోచనమునకు మార్గం సూచించాడు. కావున నేను ఈనాడు మిమ్ములను దర్శించిన వెంటనే నా మండూక అనగా కప్ప రూపము పోయి స్త్రీగా మారితిని. నా భర్త చెప్పుటచే మిమ్ములనే గౌతమ మహర్షిగా భావించాను. నన్ను దీవించండి అని మహర్షిని వేడుకొన్నది. అంతటా గౌతమ మహర్షి, బాలిక, నీ భర్తయు చిరకాలము జీవించి హరినామ సంకీర్తనము చేయుచు మృతి నొందాడు. హరినామ సంకీర్తనలతోనూ మాఘమాస వ్రత ప్రభావం వల్లనూ నీ భర్త ఇప్పుడు స్వర్గలోకములో సుఖాలను అనుభవిస్తున్నాడు. నీ భర్త మాటలు విననందున నీవెంత కష్టపడితివో చూసితివా. ఈ మాఘమాసము అత్యంత పుణ్యప్రదమైనది. కావున నీవు మాఘమాస వ్రతాన్ని చేస్తూ నిత్యము నదిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించు. నీకు శుభముల చేకూరగలదు. అనతి కాలములోనే నీవు వ్రత ప్రభావం వలన నీ పతిని చేరగలవు. నీ పూర్వజన్మ సుకృతం వల్లనో దైవ నిర్ణయం వల్లనో నీవు ఇప్పటికీ నన్ను దర్శించగలిగావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిత్యము శ్రీమన్నారాయణ సేవలో తరించము. ప్రతిరోజు ప్రాతకాలమునే నిద్రలేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును పూజించి త్వరలోనే నీకు విష్ణు సాన్నిధ్యము సిద్ధించగలదు. ఎవరైనను ఈ మాఘమాసమందు చెప్పిన ప్రకారము వ్రతమాచరించినచో వారి సర్వపాపమును హరించుకుపోవను. శ్రీహరి సంతోషించి మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అంటూ దీవిస్తాడు. భక్తి శ్రద్ధలతో పూజించి మోక్షప్రాప్తి నొందుము అంటూ హితబోధ చేశాడు. మాఘపురాణము 17వ అధ్యాయము సమాప్తము. सहना भवतो सहनो भुनक्तो सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।